ప్రస్తుతం నడుస్తోన్నది డిజిటల్ యుగం. టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. నిత్యం రకరకాల పనులకు టెక్నాలజీ అవసరం అవుతూనే ఉంది. అదే సాంకేతికతను వినియోగించుకొని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. అవగాహన లేని వారి లక్ష్యంగా కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. నిత్యం కొత్త మార్గాలు అనుసరిస్తూ పోలీసులు అధికారులకు సవాళ్లు విసురుతున్నారు. సైబర్ మోసాల నియంత్రణకు ప్రభుత్వాలు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదు. గడిచిన 3 సంవత్సరాల్లో సైబర్ నేరాల కారణంగా రాష్ట్రంలో 1700 కోట్ల నష్టం జరిగిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే సమస్య తీవ్రత ఎంతగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఎందుకు ఈ పరిస్థితి? సైబర్ మోసాలకు కారణాలేంటి? అసలు లోపం ఎక్కడుంది? ఇప్పుడు చూద్దాం. సైబర్ మోసాలు నిత్య కృత్యంలా మారిపోయి పోలీసులకు సవాళ్లు విసురుతున్నాయి. రాష్ట్రంలో రోజు ఏదో ఒక చోట సైబర్ నేరాల కేసులు నమోదవుతుండడమే ఇందుకు కారణం. ఈ విషయంపై బాధితులకు సరైన అవగాహన లేకపోవడం, గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేయకపోవడం, సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి చేరిన డబ్బులను వెనక్కి తీసుకురావడం సమస్యగా మారుతోంది. దీంతో రాష్ట్రంలో ఏటా వేల కోట్ల రూపాయలు కేటుగాళ్ల ఖాతాల్లోకి చేరుతున్నాయి. ఇందుకు సంబంధించిన లెక్కలు ఒకసారి పరిశీలిస్తే సైబర్ నేరాల కారణంగా గడిచిన 3 సంవత్సరాల్లో బాధితులు వేల కోట్లు నష్టపోయారు. ఈ 3 ఏళ్లలో సాధారణంగా జరిగిన నేరాల్లో ప్రజలకు దాదాపు 250 కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది. అదే సైబర్ నేరాల విషయానికొస్తే అంతకు 5-6 రెట్లు, అంటే ఏకంగా 1700 కోట్ల వరకు బాధితులు నష్టపోయారు. డీజీపీ సివి ఆనంద్ ఈ లెక్కలను వెల్లడించారు. దీన్ని బట్టి సైబర్ దుండగులు ఏ స్థాయిలో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సైబర్ క్రైమ్ ఒకటి చాలా ముప్పుగా మారింది. గత సంవత్సర కాలంలో దొంగతనాలు, దోపిడీలు ఏవైతే జరుగుతాయో దాంట్లో 250 కోట్లు ప్రజలు పోగొట్టుకుంటే 1750 కోట్లు ప్రజలు సైబర్ క్రైమ్ లో పోగొట్టుకున్నారు. అది ఎటువంటి సమస్య అంటే బాధతో చాలా మంది వచ్చి కంప్లైంట్ కూడా చేయరు, వాళ్ళకి అర్థం కూడా కాదు. ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వారికి మేము తక్షణమే సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఆ బ్యాంక్ అకౌంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాటుకుని వారికి మళ్ళీ డబ్బు ఇప్పించాలంటే కొద్దిగా కష్టసాధ్యమైన పని. అందుకని దీనికి అవేర్నెస్, అవగాహన అనేది కల్పించడం, ఏ విధంగా మీరు కాపాడుకోవాలి. ఎక్కువ శాతం మేము చూస్తే బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోతున్నారు. అంటే ఆశ అనేది చూపిస్తారు, మీరు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 20 రూపాయలు వస్తాయని. కానీ బేసిక్ మన అర్థం చేసుకునే అంశం ఏంటంటే ఇటువంటి ప్రాఫిట్ ఎక్కడ కూడా అసాధ్యం. ఎవరైతే చెప్తున్నారో వాడు మోసం చేయడానికే చెప్తున్నాడనే అర్థం చేసుకునే మనకు ఆ స్తోమత వస్తే తప్పకుండా సైబర్ క్రైమ్ దానంటే దానే అదే తగ్గిపోతుంది. రాష్ట్రంలో ఏటా ఎన్ని సైబర్ నేరాలు జరుగుతున్నాయనే గణాంకాలు పరిశీలిస్తే గడిచిన 5-6 ఏళ్లలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. 2020 నుంచి 2024 మధ్యకాలంలో దాదాపు 5-6 రెట్లు సైబర్ నేరాలు పెరిగిపోయాయి. 2024లో అయితే దేశంలోనే అత్యధిక సైబర్ మోసాలు నమోదైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల ప్రకారం 2024లో రాష్ట్రంలో 27,230 సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 75, గంటకు 3 చొప్పున సైబర్ మోసాలు జరిగాయనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక 2023లో 18,236 కేసులు నమోదయ్యాయి. 2022లో 15,000కు పైగా సైబర్ నేరాలు జరిగాయి. 2021లో కూడా దాదాపు 10,000కు పైగా కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాలు అనేక రకాలుగా జరుగుతున్నాయి. అందులో మనకు తెలిసినవి 5-6 మాత్రమే. ఎన్సీఆర్బీ తెలిపిన వివరాల ప్రకారం నేరగాళ్లు 16 రకాలుగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అవేంటంటే ఫిషింగ్ ద్వారా, నకిలీ మెసేజ్లు, ఈమెయిల్స్ ద్వారా వినియోగదారుల బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు సేకరిస్తున్నారు. అలాగే ప్రజల ఆశలను సొమ్ముగా చేసుకోవాలనే ఉద్దేశంతో షాపింగ్ ఆఫర్లు, లాటరీలు, ఉద్యోగ అవకాశాల పేరుతో జనాల డబ్బులను కాజేస్తున్నారు.
వ్యక్తుల డేటా అంటే ఫోటోలు, వీడియోలు, ఫోన్ నెంబర్లు సహా ఇతరత్ర సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఆ తరువాత వారికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. కావలసిన డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. వీటన్నింటిలో ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలే అధికంగా ఉన్నాయి. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, మార్కెటింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్, ఏటీఎం సంబంధిత మోసపూరిత కాల్స్, గేమింగ్ యాప్లు, ఓటీపీ, ఈ వ్యాలెట్ లేదా యూపీఐ సంబంధిత మోసాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సైబర్ నేరాల్లో అత్యధికంగా బాధితులుగా మారుతున్న వారిలో వృద్ధులు, మహిళలే ఉంటున్నారు. హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక్క రాజధాని పరిధిలోనే గడిచిన 19 నెలల్లో 403 కేసుల్లో వయోవృద్ధులు 102 కోట్లు పోగొట్టుకున్నారు. ఇందులో ఓటీపీకి సంబంధించి కేసులు గరిష్టంగా 115 ఉన్నాయి. దీంట్లో 5 కోట్ల వరకు దుండగులు దోచుకున్నారు. ఇక ట్రేడింగ్ పేరుతో మోసపోయి దాదాపు 55 కోట్ల వరకు బాధితులు నష్టపోయారు. 69 డిజిటల్ అరెస్టుల ద్వారా దాదాపు 31 కోట్లు పోగొట్టుకున్నారు. వృద్ధుల్లో చాలా మంది ఉద్యోగ విరమణ చేసి ఉంటారు. వచ్చిన డబ్బులను దాచుకోవడం లేదా ఎక్కడైనా పెట్టుబడి పెడదామని ఆలోచిస్తారు. అందుకోసం గూగుల్ లేదా సోషల్ మీడియా వేదికల్లో సెర్చ్ చేస్తారు. ఇదే అదునుగా భావించిన మోసగాళ్లు పలు మార్గాల ద్వారా వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సైబర్ మోసాలకు బాధితులుగా మారడానికి గల కారణాలు ప్రధానంగా సైబర్ నేరాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు నిత్యం కొత్త దారుల్లో బాధితులను మోసగిస్తున్నారు. వాటిపై జనాలు అవగాహన పెంచుకోవడం ఆలస్యమవుతోంది. అంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అలాగే బ్యాంకులు, యూపీఐ పేమెంట్లు సహా ఆర్థిక లావాదేవీలకు చాలా మంది బలహీనమైన పాస్వర్డ్లు పెట్టుకుంటున్నారు. దీంతో కేటుగాళ్లు డబ్బులు దోచుకోవడం సులభమవుతోంది. ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది ఉద్యోగులు డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. కానీ సాంకేతికత భద్రతను పాటించడం లేదు. అంటే ఫోన్లు లేదా కంప్యూటర్లలోని యాప్లు, సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోవడం, పాస్వర్డ్లు మార్చుకోకపోవడం వల్ల వాటిని క్రాక్ చేయడం సులభమవుతోంది. వీటితో పాటు అధిక లాభాల ఆశ, పోలీసులు, కస్టమ్ అధికారులు, ఆఫీసర్ల పేరుతో ఫోన్ వచ్చింది అనగానే ఏమీ ఆలోచించకుండా వివరాలు ఇవ్వడం వంటివి సైబర్ నేరాల ఊబిలోకి లాగిస్తున్నాయి. ఉచిత బహుమతులు, రీఛార్జీలు వంటి నకిలీ లింకులు క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. డిజిటల్ అక్షరాస్యత పెరిగినప్పుడే ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు చెబుతున్నమాట. అయితే ఆన్లైన్ మోసాలపై ప్రభుత్వాలు, అధికారులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. రిజర్వ్ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకులు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి. ఏటీఎం, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని చెబుతున్నాయి. ఇందులో భాగంగా బ్యాంకింగ్ లేదా ఇతరత్ర ఆర్థిక లావాదేవీలను ఉచితంగా లభ్యమయ్యే వైఫై నెట్వర్క్ ద్వారా చేయకూడదు. బ్యాంకింగ్ సమాచారం, ఈమెయిల్స్, మొబైల్ ఫోన్లలో దాచిపెట్టుకోకూడదని చెబుతున్నాయి. కానీ ఏమాత్రం ఫలితం ఇవ్వడం లేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ప్రజలు బాధితులుగా మారినప్పుడే వీటి గురించి పట్టించుకుంటున్నారు. కొత్త రకమైన ఇప్పుడు మోసాలు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కొత్తది కూడా కాదు యాక్చువల్లీ, ఇట్లాంటిది ఇంతకు ముందు కూడా జరిగింది. మీషో, నాప్టో లాంటి పార్సల్స్తో మీకు గిఫ్ట్ వాచర్ వచ్చింది. అట్లాంటి ఇంతకుముందు కూడా ఒక పార్సల్ డెలివరీ స్కామ్ అని మనకు చేసేవాళ్ళు. ఇప్పుడు దాంట్లో ఇంకా కొత్తగా ఆ పార్సల్ డెలివరీ స్కామ్ గురించి చాలా వరకు తెలుసు. గిఫ్ట్ స్కామ్ అని ఇప్పుడు ఇది కొత్తగా, యాక్చువల్లీ ఇది పార్సల్ స్కామ్ కాకుండా గిఫ్ట్ స్కామ్ లాగా మనం అనుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే, మీరు ఇట్లా గిఫ్ట్ గెలిచారు, దానిలో ఒక చిన్న 5,000, 10,000 రూపీస్ అయితే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో అట్లాంటిది ఒకటి పంపి, మీరు ఎప్పుడైతే ఆల్రెడీ దానిలో కాన్ఫిగరేషన్ చేసి ఉంటుంది, దానిలో ఒక SMS ఫార్వర్డరు, దానిలో ఒక స్క్రీన్ ఆటోమేటిక్ షేరింగ్ అప్లికేషన్ దానిలో ఆల్రెడీ బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. అట్లాంటిది ఒక డివైస్ మీకు ఇచ్చి మీరు దాన్ని ఎప్పుడైతే దానిలో వాడడం స్టార్ట్ చేస్తారో, మీరు ఎప్పుడైతే దానిలో మీ బ్యాంక్ అకౌంట్స్ అట్లాంటి రకరకాలవి మీరు డేటా దానిలో చేసుకుని జరుగుతుందో, ఆ డేటాను మొత్తం వాళ్ళు కాపీ చేసుకొని దాన్ని చోరీ చేసుకొని దాంతో ఓటీపీ జనరేట్ చేసి మీ అకౌంట్ని ఖాళీ చేయడం జరుగుతుంది. సైబర్ నేరాలను అరికట్టడానికి రాష్ట్ర పోలీసులు సీమిత్రా పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారి ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చారు. సైబర్ మోసాలకు గురైన బాధితులు తొలుత 1930 నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. నగర పరిధిలోని ఫిర్యాదుదారుల ఫోన్ నెంబర్లకు సీమిత్రా హెల్ప్ డెస్క్ నుంచి వర్చువల్ పోలీస్ అధికారులు ఫోన్ చేస్తారు. బాధితులు తెలిపిన వివరాలకు అనుగుణంగా ఫిర్యాదు డ్రాఫ్ట్ను తయారు చేసి వారి వాట్సాప్ నెంబర్కు పంపుతారు. ఆ ఫిర్యాదు కాపీ ప్రింట్ తీసుకుని బాధితులు సంతకం చేసి బషీర్బాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు కొరియర్ లేదా పోస్టల్ ద్వారా పంపాలి. అందగానే కేసు నమోదు చేసి బాధితుల ఫోన్ నెంబర్లకు FIR కాపీ పంపుతారు.
దీనివల్ల నిందితుల బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసినప్పుడు బాధితుల సొమ్ము రీఫండ్ చేయడం సులభమవుతుంది. ముఖ్యంగా గోల్డెన్ అవర్లోగా ఫిర్యాదు చేయాలి. అయితే జనాలు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండటమే అసలైన శ్రీరామ రక్ష.